జీవితంలో మనిషికి ఓర్పు ఎంత అవసరమో చిన్న కథ చెప్తాను వినండి. డబ్బు బాగా సంపాదించాలన్నా ఓపిక, ఓర్పు, సహనం కావాలి. రాక్ఫెల్లర్ అనే పెద్ద మనిషికి భార్య అంటేనే పడదు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తూ బగ్గుమంటుంది. తదనంతరము తన భార్య ఎందుకు సుఖపడాలి అని జీవిత బీమా చేయించడానికి ఇష్టపడేవాడు కాదు. జీవిత బీమా ఏజెంట్లకు ఎవ్వరికీ అపాయింట్మెంట్ ఇవ్వద్దని తన సెక్రటరీకి చెప్పాడు. ఒకరోజు ఒక బీమా ఏజెంటు సెక్రటరీ పర్మిషన్ తీసుకొని రాక్ఫెల్లర్కు జీవిత బీమా గొప్పదనము, ఉపయోగం గురించి 5 నిమిషాలు అద్భుతంగా చెప్పాడు. దానికి రాక్ఫెల్లర్ ఆనందించి, "నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈరోజు నా భార్య పొద్దునే ఆశ్చర్యంగా కాఫీ చేతికి అందించింది. అనుకోకుండా మా సెక్రటరీ రాకపోవడంతో ఆ చోట్లో ఉన్న ఈ కొత్త సెక్రటరీకి ఇన్సూరెన్స్ ఏజెంట్లను లోపలికి పంపకూడదని తెలీదు" అంటూ $1 బిలియన్ చెక్కు రాసి ఇస్తూ, "ఇంతవరకు 162 మంది ఏజెంట్లను బయటికి పంపేశాను" అని అంటాడు. అప్పుడు ఆ ఏజెంట్ అంటాడు, "సార్, ఆ 162 సార్లు వచ్చింది నేనే సార్" అంటూ చెక్కు జోబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు. చూసారా, 162 సార్లు వస్తే 163వ అతను అనుకునింది సాధించాడు. కాబట్టి మనిషికి జీవితంలో గెలవాలన్నా దేనికైనా కూడా ఓర్పు అనేది చాలా అవసరం.